హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మామ్ ద వండర్ షెఫ్. నేను హెయిర్ ప్యాక్ వేసుకుంటున్నాను. నూపూర్ హెన్నా ప్యాక్ ఎలా వేసుకోవాలో దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముందుగానే మన హెయిర్స్కి ఇలా గ్లౌజెస్ వేసుకోవాలండి. అలా వేసుకుంటే మన హెయిర్స్ అంతా కూడా ఇలా రెడ్డిష్గా అవ్వదు. ప్లస్ ఈ గోర్లన్నింటిలో కూడా రెడ్గా ఉంటుంది. నాకు అది నచ్చదు కాబట్టి, నేను వంట చేస్తాను కాబట్టి నేను గ్లౌజెస్ వేసుకుంటాను కంపల్సరీగా. సరే అండి, దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. ఇప్పుడు నేను ఇక్కడ బెడ్ మీద వేసుకుంటున్నాను కాబట్టి బెడ్షీట్ వేసుకొని, పాత బెడ్షీట్ వేసుకున్నాను, ఒక పాత నైటీ కూడా వేసుకున్నాను. వేసుకొని ఇప్పుడు నేను హెయిర్కి ఫస్ట్ నేను లైట్గా ఆలివ్ ఆయిల్ ఆర్ క్యాస్టర్ ఆయిల్ అప్లై చేస్తున్నాను. ఓకేనా? నా హెయిర్ వాల్యూమ్ చూస్తారు కదండి, ఇదండి ఇంతే ఉంటుంది. సో ఏమి నేను హెయిర్ ఎక్స్టెన్షన్స్, హెయిర్ ఆర్టిఫిషియల్ హెయిర్స్ ఏం పెట్టుకోలేదు. ఇది నా జెన్యూన్ హెయిర్స్ అండి. నేను జెన్యూన్గానే వీడియోస్ చేస్తాను. నాకు వ్యూస్ రాకున్నా పర్వాలేదు, సబ్స్క్రైబర్స్ రాకున్నా పర్వాలేదు, నాకు జెన్యూన్గా ఉండాలి ఏ వీడియోస్ చేస్తున్నాను కూడా. ఓకేనా? సో నేను ఇప్పుడు అన్ని ప్రికాషన్స్ తీసుకొని నేను హెయిర్ ప్యాక్ వేసుకుంటున్నాను. సో లెట్స్ గో టు ద వీడియో. ఆల్రెడీ మీకు నేను ఈ హెన్నా ప్యాక్ ఎలా వేయాలో ప్రీవియస్ వీడియోలో జస్ట్ ఇప్పుడే 3 minutes 58 seconds వీడియో అప్లోడ్ చేశాను. సో ఆ వీడియో చూస్తేనే మీకు ఈ వీడియో గురించి మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ హెన్నా ప్యాక్లో ఓవర్ నైట్ నేను నా వాల్యూమ్ హెయిర్స్కి తగ్గట్టుగా నేను నూపూర్ హెన్నా ప్యాక్ వేసుకొని అందులో 2 sachets ఆఫ్ బ్రూ వేసాను. మీరు టీ డికాషన్ కూడా వేసుకోవచ్చు. నేను ఏ అదర్ ఇంగ్రీడియంట్స్ ఇందులో వేయలేదు. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని మనం ఫస్ట్ కొద్దిగా నేను ఆయిల్ అప్లై చేసుకొని, జస్ట్ ఆయిల్ అప్లై చేసిన వెంటనే నేను ఈ ప్యాక్ని వేసుకుంటాను. సరేనండి? ఓకే. మా ఇంట్లో క్యాస్టర్ ఆయిల్ ఉందండి. ఇది క్యాస్టర్ ఆయిల్, గుడ్ వైబ్స్ మీకు క్యాస్టర్ ఆయిల్ ఇది. సో నేను ఇది కొద్దిగా ఒక 5 drops తీసుకుంటున్నాను. దట్స్ ఇట్, కొద్దిగా తీసుకున్నాను. సో ఇప్పుడు నేను చూడండి ఎంత థిక్గా ఉందో నా హెయిర్స్. నేను చాలా హెయిర్ కేర్ తీసుకుంటానండి. అందుకే నాకు ఈ ఏజ్లో కూడా నాకు హెయిర్స్ బాగా ఉంటుంది. ఏమంటే అక్కడక్కడ కొద్దిగా నాకు బాల్డ్ అంటే హెయిర్ తిన్నగా ఉంటుంది. బట్ ఇక్కడ మాత్రం హెయిర్స్ బాగుంటుంది. చూడండి థిక్గా ఉంటుంది, బ్లాక్ కూడా ఉంటుంది. చూడండి, మన కోసం కొద్దిగా టైం తీసుకొని మనం ఇలాంటి హెయిర్ కేర్, ఫేషియల్ కేర్, బాడీ కేర్, యోగా, పాజిటివ్ థింకింగ్, గుడ్ స్లీప్, healthy food, raw food, lot of green vegetables, lot of fruits and good amount of proteins. మంచి నిద్ర ఉండాలి, ఎప్పుడు నవ్వుతూ ఉండాలి, ఎవరి గురించి అసూయగా, జెల్లస్గా, ఈగోగా ఉండొద్దండి. మన పాటు మన పనులు చేసుకుంటూ నలుగురితోటి హాయిగా మాట్లాడుకుంటూ మన జీవితాన్ని మనము మంచిగా పాజిటివ్గా గడపాలి. అవర్ ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ అవర్ మైండ్. మనం మైండ్ ఎలా ఉందో మన ఫేస్ బట్టి మనకు తెలుస్తుంది. మీరు అసూయగా ఉన్నారనుకోండి, మొత్తం ఎలాగో ఉంటుంది. మీరు కోపంగా ఉన్నారండి, మీ ఫేస్ ఒకలాగా ఉంటుంది. మీరు నవ్వుతూ ఉన్నారనుకోండి, మీ ఫేస్ ఒకలాగా ఉంటుంది. సో అవర్ ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ అవర్ మైండ్ అన్నమాట. సో ఎప్పుడు చెడు ఆలోచనలతో, చెడు బుద్ధులతో ఉండద్దు. ఎప్పుడూ మెడిటేషన్ చేసుకుంటూ, యోగా చేసుకుంటూ, నలుగురితోటి హాయిగా ఉండాలి. అది లైఫ్ అండి. చక్కటి జీవిత సత్యం అండి, అందరు పాటించాలి. ఓకేనా అండి? సో నేను ఇప్పుడు ఆల్రెడీ ఈ క్యాస్టర్ ఆయిల్, గుడ్ వైబ్స్ నుంచి తెచ్చిన క్యాస్టర్ ఆయిల్ని అప్లై చేసేసాను. సో నేను ఇప్పుడు మెహందీ ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. ఓకేనా? రైట్. సో బిఫోర్ ప్లేయింగ్ హెన్నా నేను ఈ రత్నదీప్ నుండి ఈ షీకా పౌడర్ తెచ్చానండి. ఇది 60 rupees, 200 grams. నేను ఈ షీకా పౌడర్ వాడతానండి. మా మమ్మీ నాకు ఈ హెయిర్ షీకా పౌడర్ పెట్టేది. సో ఆమె కోసం నేను ఆమెకు రుణపడి ఉంటాను. సో మీరు కూడా ఇలాంటి పౌడర్స్ ప్యూర్ అండి. రత్నదీప్ అంటేనే ప్యూరిటీ. ఓకేనా? అంతేకాకుండా కుంకుడుకాయలండి.
కుంకుడుకాయ కూడా నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్. మా మదర్ ఏం చేస్తుందంటే ఎవ్రీ సండే కుంకుడుకాయలను దంచి వేడి నీళ్ళలో బాగా బాయిల్ చేసి ఆ పిప్పి తీసేసి ఆ రసాన్ని, ఎంత పొడుగు జడ అండి నాకు. నేను 8th 9th 10thలో నాకు ఈ బ్యాక్ చాలా దగ్గర మోకాళ్ళ వరకు నా హెయిర్స్ ఉండేవి, చాలా బాగుండేది. మా మమ్మీ చాలా కేర్ తీసుకునేది, చాలా థిక్గా పొడుగా ఉండేది, అందరు నా జడని చూసేటప్పుడు. సో ఈ కుంకుడుకాయలు కూడా చాలా షాంపూ లాగా పనిచేసేది. అప్పుడంతా షాంపూస్ లేవు మా ఏజ్లో, మేము ఉన్నప్పుడు. సో ఈ కుంకుడుకాయలు అండి, మీరు కూడా ఈ 2 న్యాచురల్ ప్రోడక్ట్సే వాడాలి, నాట్ ఆర్టిఫిషియల్ ప్రోడక్ట్స్. ఓకేనా? సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనము మెహందీ నెక్స్ట్ లెట్స్ గో. చూడండి, ఇప్పుడు నేను ఈ నూపూర్ హెన్నా ఓన్లీ విత్ బ్రూ సాషెట్స్ నేను బేస్కి అప్లై చేస్తున్నాను. రైట్ అండి? సో నాకు నేనే వీడియోస్ చేస్తాను, నేనే ఎడిట్ చేసుకుంటాను, నేనే అప్లోడ్ చేసుకుంటాను. నాకు ఎవరు హెల్ప్ చేయరు. ఎవరెవరు వాళ్ళు బిజీగా ఉంటారండి. ఎవరిని నేను డిస్టర్బ్ చేయను. సో మనం అంతటా మనం నేర్చుకొని మనమే తన్నీళ్ళు ఇచ్చుకుంటూ మనమే ట్రై చేసుకుంటూ చేసుకోవాలి అంతే. అదొక హాబీగా నేను అనుకుంటాను. వాళ్ళ లైఫ్ వాళ్ళకి ఉంటుంది కదండి, వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేయాలి చెప్పండి, అంతే కదండి. సో ఇలా ప్రతిదీ కొద్దిగా అప్లై చేసుకుంటూ కంప్లీట్ హెయిర్కి మనము ఈ హెన్నాని పెట్టాలి. ఓకేనా అండి? సో నేను తర్వాత నెక్స్ట్ ఇదంతా పెట్టాక మీకు నేను హెయిర్ క్యాప్ ఎలా వేయాలో అన్నీ నేను మీకు చూపిస్తాను. ఓకేనండి? రైట్, చూసిందా కంప్లీట్గా నేను హెయిర్కి హెన్నా ఎట్లా అప్లై చేశాను. ఐబ్రోస్ కూడా మనం అప్లై చేసుకోవచ్చండి. కొద్దిమంది ఐబ్రోస్ కొద్దిగా వైట్ ఉంటుంది కదా ఏజ్డ్ పర్సన్స్కి. సో వాళ్ళు ఇలా పెట్టుకొని చక్కగా చూడండి కంప్లీట్గా ప్యాక్ చేశాను చూడండి. స్పెషల్లీ ముందు వేసుకోవాలి, ఎందుకంటే ముందే బాగా మనకు హెయిర్స్ వైట్ అయిపోతుంది. అంతేకాకుండా మనకు హెయిర్ ఇక్కడ ప్యాచెస్ ఉంటుంది. సో ముఖ్యంగా మనం ఇక్కడ వేసుకోవాలి. ఓకేనా? చూసారా ఎలా వేసాను, సూపర్గా వచ్చింది, కరెక్ట్ అయిపోయింది చూడండి. అలా వేసుకోవాలన్నమాట, వేస్టేజ్ చేయదు. ఓకేనా? సో ఇప్పుడు నేను చక్కగా క్యాప్ ఇవన్నీ తీసేసి గ్లౌజెస్ హెయిర్ క్యాప్ వేస్తాను. ఫేస్లో కూడా కొంచెం అక్కడక్కడ ఉంది కదా, అక్కడ తుడిచాను. ఓకేనా? రైట్.